రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ఆవశ్యకత, దాని ప్రాముఖ్యత అర్థం చేసుకోండి. నీళ్ళన్నీ అయిపోయే క్రమంలో 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకొని రాయలసీమ ప్రాజెక్టులు నింపడానికి ప్లాన్ చేసిన, ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేసిన, 80% పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కళ అది. అతని రాయలసీమ ప్రాంత ప్రజలకు ఇచ్చిన నేను వరమండం లేదు. రాయలసీమ ప్రాంతం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బాధ్యత, ఆ బాధ్యత తీర్చుకునే కార్యక్రమాన్ని మేము మొదలు పెడితే చిన్న చిన్న కేసుల పేరు మీద మీరు తెలంగాణ ముఖ్యమంత్రికి ఇచ్చిన మాట కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వాడకపోవడం వలన ఈ కరువు కాలంలో నీళ్లు తీసుకోకపోతే, నీళ్లు రాకపోకపోతే ఎవరు? మీరేమో కరకట్ట మీద ఇల్లు కట్టుకుంటారు, కానీ రాయలసీమ ప్రాంతంలో రైతు పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది? కనుక తక్షణం పూర్తి సామర్థ్యంతో మీరు పోతేటి పాడకుండా కింద ఉన్న రిజర్వాయర్ని నింపాలి. మీరు ఇంకొక చెడ్డ బుద్ధి పెట్టుకోబాకండి. మీరు నీళ్ళు ఇబ్బంది పడిపోతా ఉన్నాం. కృష్ణకు వరద రాకపోతే, వరద ఆగిపోతే కృష్ణ మీద ఆధారపడి రిజర్వాయర్లేకి, శ్రీశైలం డ్యాంలేకి నీళ్లు రావు. శ్రీశైలం డ్యాంలో మీ చలవ వల్ల, మీ యొక్క ఆ ఒప్పందం వలన, ఆయన రూమ్లో కూర్చొని ఒప్పందం చేసుకున్నామని చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు. మీ ఒప్పందం వలన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిన తర్వాత 840 అడుగుల కిందికి వస్తే ఒక్క చుక్క నీళ్లు కూడా వచ్చే అవకాశం లేదు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అత్యంత ముందు చూపుతో రాయలసీమ పట్ల భ్రమతతోనూ ప్రేమతోనూ 44,000 క్యూసెక్కులుగా మార్చిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. చరిత్ర పురుషుడు ఆయన చరిత్రలో మిగిలిపోతాడు. బాబు గారు, మీరు కూడా చరిత్రలో మిగిలిపోతారు. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళుగా మీరు చరిత్రలో మిగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తక్షణం పూర్తి చేయండి. మీరు కృష్ణా జలాలు రాయలసీమకు రావాలన్న ముఖ్యంగా అనంతపురం జిల్లాకు రావాలన్న చిరకాలమైన కోరిక ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన ఉన్న అతని అనుచరులు, నేను గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను వెంకటరామరెడ్డి గారిని, నేను గుర్తు తెచ్చుకుంటా ఉన్నా నాగరికి రఘువీరారెడ్డి గారిని, అలాగే ఆ రోజు ఒక సహకారం ఇచ్చి అనేక మందిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నా. నేను నీళ్లు నడిపించుకొని తెచ్చాం జీడిపల్లికి. ఈ రోజున అదే అతని కుమారుడు రాజశేఖర రెడ్డి వారసుడు, అతని కలలు నెరవేర్చడానికి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే హంద్రీనీవా సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు మార్చి గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చి టెండర్లు పిలిచి అగ్రిమెంట్ కూడా చేస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిన మాట వాస్తవం కాదా? తద్వారా అనంతపురం జిల్లాకు, రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళు కాదా మీరు అనే విషయాన్ని మీరు గుండెల మీద చేసుకొని చెప్పాలా. మేము అనంతపురం జిల్లాలో కృష్ణా నీళ్ళు నడిపించుకొని తీసుకొని వచ్చి జీడిపల్లిలో పెట్టాం. మీరు లైనింగ్ల పేరు మీద రైతులకు అన్యాయం, ఎక్స్పాన్షన్ చేసినామని సేమ్ 3,700 క్యూసెక్కులే తెస్తామంటే ఎట్లా? వేగంగా పోవడానికి, ఎక్కడికి పోవడానికి? మీరు అనుకునే ప్రాంతాన్ని మోసం చేయడానికి.